దేవునికి స్తోత్రం. పూర్వచన మీ అందరికీ ప్రభునామములో వందనం తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా యెషయా గ్రంథము 40 అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాంశం ఏమిటంటే, నేను ఎందుకు బైబిల్ చదవాలి, బోధలకు ఎందుకు లోబడాలి అనేటువంటి అంశాన్ని మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఎందుకు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, బైబిల్ చదవాలి, లేక ఎందుకు మనము ఆ యొక్క బోధలకు లోబడి జీవించాలి అన్న విషయాన్ని ఈరోజు మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరిశీలన మనము చేద్దాం. చదివిన వాక్య భాగంలో చాలా చక్కని మాటను ప్రభు మన ముందుంచాడు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలి అని అంటే, ఈ వచనంలో మనకు కనిపిస్తున్నటువంటి గొప్ప సారాంశం ఏమిటంటే, ఆ వాక్యము నిత్యము నిలిచేటువంటి వాక్యము. ఆ వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. అది కదలనిది. ఆ వాక్యము స్థిరమైనది. ఆ వాక్యము శాశ్వతమైనది. ఆ యొక్క వాక్యము వాడిపోనిది. ఆ వాక్యము శక్తి కలిగినది. ఇలా మనము ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం కొరకు ఎంతైనను మనము ఆలోచన చేయగలుగుతాం. అయితే ప్రియమైన దేవుని సంగమ, ఈ లోకములో లేక దృశ్యమైన ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు వాడిపోతాయి, ఇవన్నీ కూడా నశించిపోతాయి, ఇవన్నీ కూడా లయమైపోతాయి. కానీ వాడిపోనిది, నశించిపోనిది ఏమిటయ్యానంటే దేవుని యొక్క వాక్యము. అది స్థిరమైనది అనేటువంటి విషయాన్ని, లేక శాశ్వతమైనది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు చాలా చక్కగా వివరణిస్తూ ఉంది. అయితే మనం ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, బైబిల్ మనం ఎందుకు చదవాలి అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవలసిన వారిగా ఉన్నాం. ఎందుకు చదవాలి అని అంటే, ఆత్మీయ ఎదుగుదల కొరకు దేవుని యొక్క వాక్యం ఎందుకు చదవాలి అని అంటే, ఆత్మీయ ఎదుగుదల కొరకు మనము చదవవలసిన వారిగా ఉన్నాము అని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. నిజమే, మనము ఆధ్యాత్మికంగా మనము ఎదగాలి అని అంటే ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యాన్ని మనము చదవాలి. మనము ప్రతిరోజు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ప్రతిరోజు మనం తినాలి, ప్రతి పూట కూడా మనము తినాలి. తిరిగినప్పుడు మనకు శారీరక ఎదుగుదల ఉంటుంది. ఒక మొక్క ఎదగాలి అని అంటే దానికి తప్పనిసరిగా ప్రతిరోజు నీళ్లను పోయవలసిన అవసరత ఉంది. నీళ్లు పోయకపోతే ఆ యొక్క చెట్టు ఏమైపోతుంది చెప్పండి, ఎండిపోతుంది. అలాగే మన యొక్క శారీరక ఎదుగుదల కొరకు మనము కూడా భౌతికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మరి ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మనం ఏమి చేయాలి అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే అవి మన ఆత్మీయ ఎదుగుదలను పోషించేటువంటి ఆత్మీయ ఆహారము దేవుని యొక్క వాక్యము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటను మనము చూడగలుగుతుంటున్నాం. నీ మాటలు నాకు దొరకక నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి అని అంటున్నాడు. మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క వాక్యము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు భుజిస్తావో అవి మనకు సంతోషమును, అలాగే మన యొక్క హృదయమునకు ఆనందమును కలుగు చేస్తాయి. దేవుని యొక్క వాక్యము ఆత్మీయ ఆనందాన్ని, ఆత్మీయ సంతోషాన్ని కలుగు చేస్తాయి. భౌతికమైన సంతోషము, ఆనందములు
కాదు దేవుని యొక్క వాక్యం మనం కలుగ చేసేది. ఏదో మనము భౌతికమైన ఆనందము సంతోషము కావాలి అని అంటే మనం ఏదో తినుటి ద్వారానో లేకపోతే ఏదో చూచుట ద్వారానో ఎక్కడికో వెళ్ళుట ద్వారానో మనము ఆనందపడతాం, లేక మనం సంతోషిస్తాం. అయితే ఆ యొక్క ఆనందము ఆ యొక్క సంతోషము ఆ స్థలంలో ఉన్నంత వరకే, ఆ దృశ్యాన్ని మనం చూసినంతసేపే ఆనందము సంతోషం ఉంటుంది. అలా కాకుండా మనకు శాశ్వతమైనటువంటి సంతోషము శాశ్వతమైనటువంటి ఆనందము మనము అనుభవించాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క మాటలు మనం ఏం చేయాలట? భుజించాలి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవవలసిన వారిగా మనం ఉన్నాము. అప్పుడు అవి మనకు ఆనందాన్ని సంతోషాన్ని కలగచేస్తాయని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. అంటే నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలను మనం ఏం చేయాలట? అపేక్షించాలి. ఆ పాలను మనం తాగాలి. ఏ పాలు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే దేవుని యొక్క వాక్యమును పాలతో పోల్చినాడు. పాలు ఎవరికి పట్టిస్తారు? పిల్లలకే కదండి, ఎందుకంటే త్వరగా డైజెస్ట్ అవుతుందని పిల్లలకు పట్టిస్తాం. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యము కూడా పాల వంటిది, అంటే అది త్వరగా మనకు జీర్ణమవుతుంది. అయితే మనకు ఆ యొక్క పాలను తాగడము రావాలి. ఎందుకు మనము ఆ యొక్క నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలను మనం అపేక్షించాలి అనంటే రక్షణ విషయంలో మనము ఎదగాలి అనంటే, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అనంటే, ఆధ్యాత్మికంగా మనం ఆనందించాలి అనంటే, ఆధ్యాత్మికంగా మనం సంతోషించాలి అనంటే, మన కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది ఐక్యత కలిగి మనం ఉండాలి అనంటే దేవుని వాక్యం అనేటువంటి పాలను ప్రతిరోజు మనము అపేక్షించాలి. ఆ పాలపైన మనకు ఆ యొక్క కోరిక ఉండాలి, ఆ వాక్యము పైన మనకు ఆ తృష్ణ ఉండాలి. అప్పుడు మనం ఎప్పుడైతే భుజిస్తామో అది మనకు సంతోషమును ఆనందమును ఇస్తూ మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు అది ఉపయోగకరంగా ఉంటుంది. అందుకనండి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు ఏం చేయాలట? అపేక్షించండి. రక్షణ విషయంలో నీవు నీ యొక్క రక్షణలో నుంచి తొలగిపోకుండా ఉండడానికి, నీ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నుంచి తొలగిపోకుండా ఉండడానికి, నీ విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా ఉండడానికి, నీ యొక్క పరిశుద్ధతలో నుంచి తొలగిపోకుండా ఉండడానికి ప్రతిరోజు వాక్యమును మనం ఏం చేయాలంటే భుజించాలి, వాక్యమును చదవాలి, వాక్యమునకు లోబడి ఉండవలసిన వారిగా ఉన్నాం. ఎందుకు నువ్వు దేవుని వాక్యం చదవాలి అంటే మొట్టమొదటిగా ఆత్మీయ ఎదుగుదల కొరకు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఎందుకు నేను బైబిల్ చదవాలి, లేక ఎందుకు నేను బోధకు లోబడాలి అని అంటే ప్రియమైన వాళ్ళరా, పాపానికి లోను కాకుండా ఉండడానికి మనము దేవుని వాక్యాన్ని చదవవలసిన వారిగా ఉన్నాం. చూడండి, కీర్తనలు 119వ కీర్తన 11వ వచనాన్ని మనము చదవగలిగితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములోని నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. మనము పాపములోనికి పడిపోకుండా, లేక పాపానికి లోను కాకుండా ఉండడానికి మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవలసిన వారిగా ఉన్నాం. చాలా స్పష్టంగా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము నేను ఉంచుకొని ఉన్నాను. ఈరోజు మనము పాపంలో పడిపోతున్నామా, లేక పాపపు ఆలోచనలతో బ్రతుకుతున్నామా, పాపపు క్రియలతో మనం బ్రతుకుతున్నామా అని అంటే అలా బ్రతికితే మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యము లేదని అర్థం. మన యొక్క హృదయంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ఉండదో మనము అప్పుడు తప్పకుండా పాపములో మనము పడిపోతాం, పాపమునకు లోనైపోతాం. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ యొక్క మరణములోనికి ప్రవేశించకుండా జీవములోనికి మనం వెళ్ళాలి అని అంటే మనము పాపములో పడకుండా ఉండాలి. ఆ పాపములో పడకుండా ఉండాలి అంటే మన యొక్క హృదయములో ఏముండాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆ వాక్యమును మన యొక్క హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. ఆ వాక్యమును మన యొక్క హృదయం పైన మనము ముద్రించుకోవాలి. అలా ముద్రించబడాలి, అలాగా రాసుకోవాలి అని అంటే ప్రతి దినము మనము బైబిల్ని చదవాలి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవవలసిన వారిగా ఉన్నాము. ఆ యొక్క బోధలకు మనము లోబడవలసిన వారిగా ఉన్నాం.
అదే కీర్తనలో ప్రియమైన వాళ్ళరా మనం ఆలోచన చేస్తే 133వ వచనంలో కూడా మంచి మాటను మనం చూస్తాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. పాపము మనల్ని ఏలకుండా ఉండాలి అంటే, పాపము మన పైన అధికారము చేయకుండా ఉండాలి అంటే ప్రియమైన వారులారా మనము దేవుని వాక్యములో స్థిరములుగా ఉండాలి. దేవుని వాక్యము మన యొక్క హృదయములో స్థిరముగా ఉండాలి. వాక్యములో మనము స్థిరులుగా ఉండాలి. మన యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యము కూడా ఎలా ఉండాలట? స్థిరముగా ఉండాలి. ఎప్పుడైతే మనకి హృదయం అనే పలక పైన దేవుని వాక్యాన్ని స్థిరపరుచుకుంటామో మనము పాపమునకు లోనము, అలాగే పాపము మనలను ఏలదు. అంటే పాపమునకు మన పైన అధికారము ఉండదు అని చాలా స్పష్టముగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు పాపమునకు లోనైపోతున్నావా? పాపములో నీవు పడిపోతున్నావా? అలా పడిపోతే మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యము లేదని, దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయంలో ఉంటే మనల్ని పాపమునకు దూరముగా ఉంచుతుంది. మనం ఎప్పుడైతే పాపమునకు దూరముగా ఉంటామో అప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటాం. దేవునికి దగ్గరగా ఉన్నవాడు పాపమునకు దూరంగా ఉంటాడు. ఈరోజు నీవు పాపమునకు దగ్గరగా ఉన్నావో, దేవునికి దగ్గరగా ఉన్నావో నీవు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనాను ఉన్నది. కాబట్టి ఎందుకు మనం దేవుని యొక్క బైబిల్ వాక్యాన్ని చదవాలి అంటే పాపానికి లోను కాకుండా ఉండడానికి మనము చదవలసిన వారిగా ఉన్నాం. మూడవదిగా మనము ఆలోచన చేస్తే ఎందుకు నేను బైబిల్ చదవాలి లేక బోధకు లోబడాలి అని అంటే ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుభవించడానికి. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎందుకు నువ్వు వాక్యాన్ని చదవాలి? ఎందుకు దేవుని యొక్క బోధకు నువ్వు లోబడాలి అని అంటే ప్రియమైన వాళ్ళ ఆరోగ్యాన్ని, స్వస్థతను మనం అనుభవించడానికి, ఆరోగ్యాన్ని, స్వస్థతను మనము అనుభవించడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవలసిన వారిగా మనం ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులై ఉంటారో, దేవుని యొక్క వాక్యమునకు లోబడి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యములను శ్రద్ధగా చదువుతారో ప్రియమైన వాళ్ళరా వారికి భౌతిక దేహాలకు దేవుడు ఏమిస్తాడట? ఆరోగ్యమునిస్తాడట. భౌతిక దేహాలకు స్వస్థతను ఇస్తాడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన యొక్క వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది మనము చేయాలట. మనం ఎవరికి న్యాయమైనదిగా చేస్తున్నాం? మనము ఎవరి వాక్కును శ్రద్ధగా వింటున్నాం? నీవు దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన యొక్క ఆజ్ఞలకు మనం విధేయులై ఆయన యొక్క కట్టడలన్నిటినీ మనము అనుసరించి నడుచుకుంటే ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, భౌతికమైనది ఏ రోగమును కూడా దేవుడు రానివ్వడు. నీ భౌతిక దేహానికి స్వస్థత కావాలి, అది దేవుడే ఇస్తాడు. నీ భౌతిక దేహానికి ఆరోగ్యము కావాలి, అది దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఆ యొక్క భౌతిక దేహానికి నీవు స్వస్థతను, ఆరోగ్యమును పొందుకోవాలి అని అంటే ప్రియమైన దేవుని సంగమా ఖచ్చితంగా నిర్గమాకాండము ఆ యొక్క 15వ అధ్యాయము 26వ వచనములో లేఖనములో తెలియజేసినట్లుగా ఖచ్చితంగా మనము దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. ఎప్పుడు మనం శ్రద్ధగా వినగలుగుతామంటే వాక్యమును చదవగలిగినప్పుడే. ప్రతిదినము మనము దేవుని యొక్క వాక్యమును చదవడం అంటే ఏంటి? నీవు చదువుట ద్వారా దేవుని యొక్క వాక్యము మనకు వినబడుతుంది. దేవుని యొక్క వాక్యము మనకు వినబడితే మనము దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తాం. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనకి వినబడిందో ఆ వాక్యమునకు మనము విధేయతను కనపరుస్తాం. ఎప్పుడైతే వాక్యం మనకి వినబడిందో ఆ యొక్క ఆజ్ఞలకు లేక ఆ యొక్క కట్టడలను మనము అనుసరించి మనము నడుచుకుంటాం. ఇలా ఎప్పుడైతే మనము నడుచుకుంటామో, విధేయతను కనపరుస్తామో, ఎప్పుడైతే న్యాయమైనది చేస్తామో దేవుని దృష్టికి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తానంటే మీ భౌతిక శరీరాలకు నేను
ఆరోగ్యమునిస్తాను అన్నాడు. అదే మాట అన్నాడు, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములో ఏది నీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మన దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం శారీరక స్వస్థతను మనం అనుభవించాలి అని అంటే, మన యొక్క భౌతిక శరీరాలకు ఆరోగ్యము స్వస్థత కావాలి అని అంటే, ప్రియమైన దేవుని సంగమా, ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయతను కనపరచాలి. నేను ఎందుకు ప్రతిరోజు బైబిల్ చదవాలి అని అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆరోగ్యాన్ని స్వస్థతను మనము అనుభవించడానికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 4వదిగా మనం ఆలోచన చేస్తే, ఎందుకు ప్రతిరోజు మనము బైబిల్ చదవవలసి ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, మనము వర్ధిల్లడానికి. దేనికండి? వర్ధిల్లడానికి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచించేద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు అన్నాడు. ఈరోజు మనము వర్ధిల్లాలి అని అంటే, అది ఆధ్యాత్మికంగాను భౌతికముగాను మనము వర్ధిల్లాలి అని అంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యమును మనం ఏం చేయాలట? చదవాలి. మొట్టమొదటిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ కలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే యెహోషువ మాత్రమే. ఆయన చేతిలోని యొక్క ధర్మశాస్త్రం ఉన్నట్లుగా మనం ఈ వచనములో మనం చూస్తున్నాం. అందుకే అన్నాడు ఆయన, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అన్నాడు. అంటే యెహోషువ చేతిలో ఏముంది? దేవుని యొక్క వాక్యం లేక దేవుని యొక్క ధర్మశాస్త్రము ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు అన్నాడు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గములు ఏం చేస్తావట? వర్ధిల్ల చేసుకుంటావు. ఈరోజు మనము భౌతికముగాను ఆధ్యాత్మికంగాను వర్ధిల్లాలి అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలట? చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి. చదివి ఆ యొక్క వాక్యములకు మనము విధేయత కనపరిస్తే ఖచ్చితంగా మనకు దేవుని యొక్క దీవెనలు కలుగుతాయి అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, అభివృద్ధికి కారణం ఏమిటయ్యా అని అంటే దేవుని యొక్క వాక్యమే. మన యొక్క అభివృద్ధి, అది ఆధ్యాత్మిక భౌతికమైన అభివృద్ధికి కారణం ఏమిటి అని మనం వాగ్దానం చేస్తే, ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యము అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తే మనము విజయాలు మనం పొందుకుంటాం. దేవుని యొక్క వాక్యమే మనము ధ్యానిస్తే మనము బహుగా ఫలిస్తామని దేవుని వాక్యమే మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు నీవు ఫలించాలి అన్నా, ఈరోజు నువ్వు అభివృద్ధి చెందాలన్నా, నీవు విజయము పొందాలన్నా, నీవు వర్ధిల్లాలన్నా, నీవు ఒక శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక జీవితమును మనము కలిగి ఉండాలన్నా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? తప్పనిసరిగా మనము చదవవలసిన వారిగా ఉన్నామని ప్రేమపూర్వకముగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు మనం బైబిల్ చదవాలి అసలు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు? మొదటిగా ఆత్మీయ ఎదుగుదల కొరకు మీరు వాక్యాన్ని చదవండి అన్నాడు. రెండవదిగా పాపానికి లోను కాకుండా ఉండడానికి మీరు వాక్యాన్ని చదవండి అన్నాడు. మూడవదిగా ఆరోగ్యాన్ని స్వస్థతను అనుభవించడానికి మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవమన్నాడు. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే వర్ధిల్లడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవవలసిన వారిగా ఉన్నాం. యెషయా గ్రంథములో అన్నాడు కదా, ఆ వాక్యము నిత్యము నిలుస్తుంది. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది, కానీ దేవుని యొక్క వాక్యము నిత్యము
నిలుస్తుంది, లేక నిలుచును అన్నాడు. దేవుని వాక్యములో నువ్వు నిలవాలి అని అంటే ఖచ్చితంగా బైబిల్ మనము చదవాలి. దేవుని వాక్యంలో మనం నిలవాలి అని అంటే ఖచ్చితంగా ఆయన యొక్క బోధకు మనం ఏం చేయాలి చెప్పండి? లోబడవలసిన వారిగా ఉన్నాం. నువ్వు లోబడితేనే ఆత్మీయ ఎదుగుదల, లోబడితేనే పాపానికి లోను కాకుండా ఉంటాం, లోబడితేనే ఆరోగ్యము స్వస్థత, లోబడితేనే దేవుడు మనలను వర్ధిల్ల చేస్తాడు. యెహోషువతో మాట్లాడిన దేవుడు, యెహోషువకు వాగ్దానం చేసిన దేవుడు, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి నువ్వు నేను ఎందుకు వర్ధిల్లుతా లేదు అని అంటే ఏమో ఎక్కడో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతా లేదని అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీ వర్ధిల్లాలి అంటే నీవు దేవుని వాక్యాన్ని చదివి దానికి విధేయులుగా మీరు ఉండండి. అప్పుడు మనము దీవించబడతాం. ఐదవదిగా మనము ఆలోచన చేస్తే, ఎందుకు నేను బైబిల్ చదవాలి, ఎందుకు దేవుని యొక్క బోధకు లోబడాలి అని ఆలోచన చేస్తే, మనము ఐదవదిగా ఆలోచన చేస్తే బుద్ధిపూర్వకముగా స్వేచ్ఛగా మనము ప్రియమైన వారులారా దేవుని మార్గములో నడవడానికి. ఎలాగండి? స్వేచ్ఛగా బుద్ధిపూర్వకముగా దేవుని మార్గాల్లో మనం నడవాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలట? చదవాలి. దేవుని యొక్క వాక్యమునకు మనము లోబడి ఉండాలి. చూడండి 119వ కీర్తనలో ఈ మాట మనం చూడగలుగుతాం. 119వ కీర్తన 104. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను అన్నాడు. అంటే లేఖనాలు మన యొక్క మార్గాన్ని ఏం చేస్తాయి అంటే వెలిగిస్తాయి. లేఖనాలు ఏం చేస్తాయి చెప్పండి? మన యొక్క మార్గాలను వెలిగిస్తాయి. అలా మనం వెలిగించబడినప్పుడు తప్పు మార్గాలు మనకి ఎలా ఉంటాయట? అసహ్యముగా ఉంటాయి. తప్పు మార్గాలు మనకు అసహ్యముగా ఉంటాయి. ఆ లేఖనములు ప్రియమైన వాళ్ళరా మన యొక్క మార్గాలను మనల్ని వెలిగించినప్పుడు మనం ఎవరి మార్గంలో నడుస్తాము? దేవుని మార్గంలో నడుస్తాము. ఎలా నడుస్తామంటే బుద్ధిపూర్వకముగా మనం నడుస్తాము. అంత మాత్రమే కాదు, స్వేచ్ఛగా దేవుని మార్గంలో నడవడానికి దేవుని యొక్క వాక్యము మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనము పాపాన్ని మనం అసహించుకుంటామో, చెడుని ఎప్పుడైతే మనం అసహించుకుంటామో, తప్పుని ఎప్పుడైతే మనం అసహించుకుంటామో అప్పుడు మనం స్వేచ్ఛగా ఎవరిలో ఉంటాం చెప్పండి? దేవునిలో ఉంటాం. ఎందుకనంటే ఆ యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు, ఆ యొక్క వాక్యపు వెలుగు మనకి మార్గాలపై అది ప్రకాశించింది. కాబట్టి ఇప్పుడు చెడంతా కూడా, తప్పంతా కూడా మనకి ఎలాగుంది? అసహ్యముగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం చెడుని లేక పాపమును, తప్పును మనం ఏం చేయాలంటే అసహించుకొనవలసిన వారిగా మనము ఉన్నాం. ఈరోజు లోకమున్నటువంటి ఆ యొక్క చెడును, తప్పును మనం అసహించుకోలేకపోతున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవడం లేదని అర్థం. నువ్వు దేవుని వాక్యాన్ని చదవకపోతే, దేవుని యొక్క బోధలకు లోబడకపోతే ఆ వాక్యము మన యొక్క మార్గాల్లో ప్రకాశించకపోతే మనము చీకటి మార్గాల్లో నడవలసి ఉంటుంది. అది పాపము, అది దుర్మార్గత, అది అసహ్యమైనటువంటి మార్గాలు. అంటే ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నావంటే దేవుని వాక్యము మన పైన ప్రకాశించలేదని అర్థం. దేవుని వాక్యము మన మార్గాల్లో ప్రకాశించలేదంటే కారణం ఏమిటంటే మనము దేవుని యొక్క వాక్యమును చదువుతున్న వారము కాదు అని అర్థమైపోతుంది. అందుకనే 105 వచనాన్ని కూడా మీరు చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. దేవుని యొక్క వాక్యము మన మార్గాలకు ఏమి కలిగిస్తుందట? వెలుగును కలిగిస్తుంది. 2వ వచనాల ప్రకారంగా ఎప్పుడైతే వెలుగులో నువ్వు నడుస్తున్నావో అప్పుడు నువ్వు తప్పును ఏం చేస్తావు? నీవు అసహించుకుంటావు. పాపాన్ని నీవు అసహించుకుంటావు, చెడును నీవు అసహించుకుంటావు, దుష్టత్వము నీవు అసహించుకుంటావు. కారణం ఏమిటయ్యానంటే దేవుని యొక్క వాక్యపు వెలుగు మన పైన ప్రకాశించింది కాబట్టి, మన మార్గాల్లో దేవుని యొక్క వాక్యపు వెలుగు ప్రకాశించింది కాబట్టి మనకి ఏది చెడో ఏది మంచో మనకు అర్థమవుతుంది. దీనికి కారణం ఏమిటయ్యానంటే ప్రతిరోజు మనము దేవుని యొక్క వాక్యమును చదువుట ద్వారా,
ప్రతిరోజు మనము దేవుని యొక్క బోధలకు లోబడటం ద్వారా మనము స్వేచ్ఛగా దేవునిలో నడవగలుగుతున్నాం. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 119వ కీర్తనలో 130వ వచనాన్ని కూడా చదవండి. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అన్నాడు. చూడండి, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అన్నాడు. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అన్నాడు. అంటే ఈ యొక్క వాక్యము మన పైన ప్రకాశించినప్పుడు ఏమవుతున్నాయా అనంటే ఈ మానవ జ్ఞానం అనేటువంటి దాస్యంలో నుంచి మనము బయటికి వస్తాం. అదే అన్నాడు ఆయన, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. ఈరోజు మనకు జ్ఞానము కావాలి, తెలివి కావాలి అనంటే దేవుని యొక్క వాక్యమును మనము చదవాలి, దేవుని యొక్క బోధలకు మనము లోబడి జీవించాలి. అలా జీవించినప్పుడు మానవ జ్ఞానం అనేటువంటి దాస్యము నుండి మనకు విముక్తి కలుగుతుంది. అప్పుడు స్వేచ్ఛగా మనము దేవుని మార్గములో మనము నడవగలుగుతాం, బుద్ధిపూర్వకముగా దేవుని మార్గంలో నడవగలుగుతాం, స్వేచ్ఛగా దేవుని మార్గంలో మనం నడవగలుగుతాం. దీనికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, నీవు దేవుని యొక్క వాక్యము చదువుట ద్వారా, దేవుని యొక్క బోధకు లోబడి ఉండుట ద్వారా నీవు దేవుని మార్గములో స్వేచ్ఛగాను బుద్ధిపూర్వకముగాను నడుస్తున్నావు. ఈరోజు చాలా మంది దేవునితో స్వేచ్ఛగా నడుస్తున్న వారు లేరు, బుద్ధిపూర్వకంగా దేవుళ్ళు నడుస్తున్న వారు లేరు. కారణం ఏమిటంటే వారు ఇంకా భౌతికమైనటువంటి ఆశలతో వారు బ్రతుకుతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారములన్నీ కూడా వారిలో ఉన్న కారణాన దేవునితో స్వేచ్ఛగా నడవలేకపోతున్నారు. దేవునిలో నడుస్తున్నారు కానీ స్వేచ్ఛగా దేవుని ఉద్దేశాలకు అనుగుణముగా, దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణముగా, దేవుని చిత్తములకు అనుగుణముగా ఈరోజు స్వేచ్ఛగా దేవునితో నడవనటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుని సంఘంలోనికి వస్తూ దేవుని యొక్క బోధలు వింటూ వాటికి లోబడకుండగా, ఈ లోకంలో విడిచిపెట్టకుండగా వారి యొక్క జ్ఞానముతో, వారి యొక్క తెలుగుతో దేవుని వెంబడిస్తున్నారు. కానీ వారు స్వేచ్ఛగా హృదయపూర్వకముగా దేవునితో వారు కలిసి నడవలేకపోతా ఉన్నారు. కారణం ఏమిటంటే వారికి తెలివి లేదు. ఏ తెలివి లేదంటే దైవికమైన ఆధ్యాత్మికమైనటువంటి తెలివి, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము వారికి లేని కారణాన వారు దేవునితో స్వేచ్ఛగా నడవలేకపోతా ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని మార్గంలో నువ్వు స్వేచ్ఛగా నడుస్తున్నావా? దేవునితో నువ్వు స్వేచ్ఛగా లేక బుద్ధిపూర్వకంగా నువ్వు దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? అలా నువ్వు చేయగలుగుతున్నావనంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు. నువ్వు దేవుని వాక్యాన్ని చదివేవు కాబట్టి మనలో యొక్క మానవ జ్ఞానాన్ని దేవుడు తీసేస్తాడు. మానవ బుద్ధిని, మానవ స్వభావమును దేవుడు ఏం చేస్తాడు? తీసివేసి ప్రియమైన వాళ్ళరా పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క జ్ఞానం చేత దేవుడు మనలను నింపినప్పుడు మనము దేవుని మార్గాల్లో స్వేచ్ఛగా మనము దేవునితో నడవగలుగుతాము. అప్పుడు ఇవేమీ కూడా మనల్ని బంధించలేవు, అవేమీ కూడా మనలను పట్టి పీడించలేవు. కారణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్యము వెల్లడయింది. వెల్లడవగానే వెలుగు కలిగింది. ఎప్పుడైతే వెలుగు కలిగిందో, ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో మన యొక్క మానవ జ్ఞానము బయటికి పోయింది, మానవ తెలివితేటలు బయటికి పోయాయి. దేవుడు వారికి తెలివిని, జ్ఞానమును, పరలోక సంబంధమైన వాటిని అనుగ్రహించాడు కాబట్టి ఇప్పుడు చాలా బుద్ధిపూర్వకముగా స్వేచ్ఛగా మనము దేవుని మార్గాల్లో మనము నడవగలుగుతున్నాం. ఈరోజు చాలా మంది నడుస్తున్నాయి కానీ ఆటంకాలు ఉన్నాయి, మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఏమో అది కుటుంబంలో నుంచో లేక బంధువుల్లో నుంచో లేకపోతే మన యొక్క శారీరకంగానో ఏవో కొన్ని ఆటంకాలు మనకు కలుగుతూ ఉన్నాయి. అయితే వాటన్నిటిని మనము అధిగమించాలి అని అంటే ప్రతిరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవవలసిన వారిగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి, అలాగే దాని యొక్క బోధలకు మనము లోబడి మనము జీవించాలి. అలా లోబడి జీవించినప్పుడు, అలా మన వాక్యాన్ని చదివినప్పుడు ఆత్మీయ ఎదుగుదల వస్తుంది, పాపానికి లోను కాకుండా చేస్తుంది, మనను ఆరోగ్యాన్ని, స్వస్థతను దేవుడిస్తారు. 4వదిగా వర్ధిల్లడానికి అవకాశం ఉంది. 5వదిగా బుద్ధిపూర్వకముగా స్వేచ్ఛగా దేవుని మార్గాల్లో మనము నడుస్తాం. ఇవన్నీ మనము చేయాలి అని అంటే
ఖచ్చితంగా మొదట మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవలసిన వారిగా ఉన్నాం. వాక్యాన్ని చదవాలి. చదివిన వాక్యములకు లేక ఆ యొక్క బోధలకు మనం ఏమవ్వాలట? లోబడి జీవించాలి. అందుకే దేవుని వాక్యం అంటాడు కదా, గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది, కానీ దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుస్తుంది. అది యుగ యుగాలు తరతరాలు నిలిచి ఉన్నది. ఏమిటయ్యానంటే దేవుని యొక్క వాక్యం. అది కదలనిది, స్థిరమైనది దేవుని యొక్క వాక్యము మాత్రమే. ఈ కంటికి కనిపించేవి దృశ్యమైనవన్నీ కూడా ఏదో ఒక రోజు లైమ్ అయిపోతాయి, కానీ లైమ్ కానిది నిత్యము నిలిచేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని చదువు. ఆ యొక్క వాక్యమునకు నువ్వు లోబడి జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని మన యొక్క జీవితంలో నెరవేరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.